రాకేష్ బాయ్స్ గురించి అయితే 3డీ కెమెరా యూజ్ చేసి ఒక ఎడిటింగ్ చేశాను. అంటే మీకు బాగా అనిపిస్తది. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ముందుగా డెమో అయితే ఫస్ట్ చూడండి. నువ్వలా రాసుకున్న చందనమై ఉంటానే ఇష్టంగా మొదలు పెట్టుకున్నా. డెమో అయితే చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ముందుగా వీటి ఒక లింక్స్ కావాలి కాబట్టి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను నేను. మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. ముందు ఫాస్ట్‌గా ఆన్ చేసుకోండి. అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఫాంట్స్ తర్వాత ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది. అర్థం చేసుకోండి చెప్తున్నాను. ముందుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కెమెరా ఉంటది. ఇది హైడ్ చేసి ఒక పార్టికల్ వీడియో కూడా ఉంటది. దీన్ని కూడా అన్‌హైడ్ చేసేయండి. హైడ్ చేసేయండి. ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు అన్‌హైడ్ చేసుకోవచ్చు రెండిటిని. హైడ్ చేసిన తర్వాత ఫస్ట్‌గా మీరు ఇక్కడ ఒక నేమ్ ఉంటది సింగారి అని. మీ నేమ్‌తో రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే మీకు నచ్చిన నేమ్‌లో రీప్లేస్ పెట్టుకోండి. అంటే చేంజ్ చేసుకోండి టెక్స్ట్‌లోకెళ్ళి. అది మీ ఇష్టం. అది మీరేం పెట్టుకున్నా పర్లేదులే. అది మీ చాయిస్ అది. నేను ఫస్ట్ ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఎండ్ అయిపోయిన కాడ నుంచి చూస్తే మనకి 3 మిల్లీ సెకండ్స్ కాడ నుంచి ఒక ఫోటో యాడ్ చేయాలి. ఫస్ట్ ఒక ఫోటోని నార్మల్ ఫోటోని పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకోండి. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి నేను మ్యాజిక్ ఎరేజర్ యాప్ యూజ్ చేస్తున్నాను. అందులో అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఒక్క నిమిషం. సారీ. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో కింద రీప్లేస్ పెట్టడం అనమాట. కొంచెం ఈ ఫోటో డిఫరెంటే బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో కింద ఎలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. అది మ్యాజిక్ ఎరేజర్ ఉంటది. నేను చాలా సార్లు చెప్పాను. కావాలంటే ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటే చూసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో యాడ్ చేస్తానులే. ఎందుకొచ్చింది. ఈ ఫోటో యాడ్ చేసింది కొంచెం సెంటర్‌లో పెట్టుకోండి. రిలిక్స్‌కి సెంటర్‌లో పెట్టుకోండి. చేతి ఫింగర్స్‌తో పెట్టుకుంటే సరిపోద్ది. నేను ఇలా పెట్టుకున్నాను. మూవ్ అంటే అసలకి వెళ్ళిన అవసరం లేదులే. ఇక్కడ మళ్ళీ బార్డర్ షాడోలోకెళ్ళి ఇక్కడ మీకు లాస్ట్‌లో షాడో ఉంటది. ఇది ఎనబుల్ చేసుకొని షాడో అనేది ఒక సైడ్ పెట్టుకొని చెప్తాను. అంటే కింద ఉంటది చూడండి పొజిషన్ అని అలా చేంజ్ చేయండి సరిపోద్ది. ఎక్స్ వాల్యూ, జెడ్ వాల్యూని. ఇక్కడ సైజ్ అని కొంచెం పెంచుకొని అల్పాన్ని కొంచెం తగ్గించండి. ఆపోజిట్‌ని అల్పాని ఉంటది. తగ్గించిన తర్వాత ఫోటో ఏమైనా డార్క్‌లో ఉంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ కరెంట్ లైట్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌పోజ్ గామా ఉంటది. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బ్రైట్‌నెస్‌ని పెంచుకోండి. ఒకవేళ ఫోటో బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకుంటే మీకు డార్క్‌లో వస్తది. దీన్ని నేను ఫుల్ అంటే రెక్టాంగిల్ ఎంత వరకు ఉందో అంతవరకు దీన్ని పెంచుకొని అంటే లెంత్ పెంచుకొని కెమెరా కిందకిని అలాగే ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంటది. దీన్ని కిందకి తీసుకురావాలి. ఒక్క నిమిషం. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా! దీన్ని కిందకి తీసుకురావాలి. పార్టికల్ వీడియోకి అవసరం లేదు. రెక్టాంగిల్ కిందకి రావాలి ఇది. వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ వచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి తర్వాత రెండో కీ ఫ్రేమ్‌ని కింద తీసుకురండి ఇలా. దీన్ని ఫ్రంట్‌కి జరిపేసి కర్వ్ అనేది ఫుల్ ఇచ్చేయండి. చూడొచ్చు మనకైతే. అలా ఇచ్చేయండి సరిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారంటే కెమెరాని వీటిని హైడ్ చేసుకోండి. మొత్తం మీరు హైడ్ చేసినవన్నిటిని హైడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఒకసారి ప్లే చేసి చూడండి ఎలా సెట్ అయింది అని. చూడొచ్చు మనకైతే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కొంచెం ఫోటో అటు ఇటు కొంచెం సెట్ అవ్వకపోతే కొంచెం ఇలా సెట్ చేసుకోండి సరిపోద్ది. నేను అలా సెట్ చేశాననమాట. ఏమైనా పార్టికల్ ఏమైనా యూజ్ చేసుకోండి. లేదంటే మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.